మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ధనత్రయోదశి అనేది రేపు రాబోతున్నటువంటి 18వ తారీఖున రాబోతుంది. ధనత్రయోదశి ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఈ యొక్క క్షీరసాగర మదనం ఎప్పుడైతే జరిగిందో ఆ యొక్క క్షీరసాగర మదనం నుండి అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా భూమండలం మీదకి రావడం జరిగింది. వస్తూనే అమ్మవారు వచ్చేటప్పటికి లక్ష్మీ స్వరూపంగా అమ్మవారితో పాటు కుబేరుడు, దాంతోపాటు మనకు కామధేనువు కూడా భూమండలం మీదకి రావటం, దాంతోపాటు మనకు గమనించినట్లయితే అన్ని వ్యాధులకి తగ్గించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ధన్వంతరి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి ధన్వంతరి గ్రంథాలు, వాటితో పాటు అమృత భాండము ఈ యొక్క భూమండలం మీదకి రావటం జరిగిందన్నమాట. ఆ యొక్క పర్వదినం మొదటిగా ఈ భూమండలం మీదకి వచ్చినటువంటి ఈ యొక్క ఏవైతే ఈ యొక్క అన్ని గుణాలు కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ 18వ తారీఖున అంటే కరెక్ట్గా త్రయోదశి దినం రోజు రావడం జరిగింది. ఆశ్వీజ త్రయోదశి పర్వదినం చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా ఎందుకంటే ప్రపంచం అనేది ధనం మూలం ఇదం జగత్ అనే విధంగా మారింది. అంటే డబ్బు లేనటువంటిదే గౌరవము గుర్తింపు రావట్లేదని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు అది సత్యమైనప్పటికీ కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగాలి, అది ముఖ్యంగా ఈ యొక్క కలియుగంలో కలిబాధల నుంచి తప్పించుకోవటానికి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందటానికి ఆ రోజు ఎటువంటి పూజా నియమాలు చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అమ్మవారు స్త్రీ స్వరూపం. అంటే మనం గమనించినట్లయితే చాలామంది దేవీ దేవతలకి స్త్రీ అని ఉంటుంది. అంటే స్త్రీ అనేది సరస్వతి స్వరూపం. అదేవిధంగా త్రికాల స్వరూపమైనటువంటి అమ్మవారు 3 రూపాలు అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి యొక్క త్రికాల స్వరూపమే స్త్రీ స్వరూపం. స్త్రీ లేనటువంటిదే పురుషుడు కూడా ఈ యొక్క భూమండలం మీద మన్నించడం అనేది కుదరదు. అదే మన ఆది శంకరాచార్యులు రాసినటువంటి ఈ యొక్క శ్రీ సూక్తం వివరణ కానీ మరియు అదేవిధంగా శక్తి ఆరాధన గురించి చేసినటువంటి శ్రీచక్ర స్వరూపంలో కూడా మనకు స్త్రీ మరియు అదేవిధంగా శివుడు, పార్వతి కలిసి ఈ యొక్క శ్రీచక్రం అనేది ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క పర్వదినం రోజు ఏదైతే ధన్వంతరి అంటే ధన్తేరస్ అని చెప్పి నార్త్ ఇండియాలో ఉంటారో, మన యొక్క దీపావళి పండగ పర్వదినాలు 5 రోజులు మొదలవడం జరిగిందన్నమాట. 5 రోజుల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ముందుగా చౌటే దివాళి అంటారు అక్కడ నార్త్ ఇండియా వైపు. మనం చతుర్దశి, నరక చతుర్దశి దినం, దాని తర్వాత ఆ యొక్క చతుర్దశి దినం, దానికి ముందు వచ్చేటప్పటికి మనకు 18వ తారీఖు త్రయోదశి దినం. చతుర్దశి దినం రోజు తర్వాత అదే రోజు మనకు బలిదీపం పెట్టుకోవటం, దాని తర్వాత అమావాస్య, దాని తర్వాత గోవర్ధన పూజ చేసుకోవటం, ఇవి అన్నమాట మొత్తం 5 పర్వదినాలు. ఇప్పుడు రాబోతున్నటువంటి 18వ తారీఖున మనకు చతుర్దశి గడియలు, ఏవైతే చతుర్దశి గడియలు మన 19వ తారీఖు, అదేవిధంగా త్రయోదశి వచ్చేటప్పటికి 18వ తారీఖు. ఇక్కడ 18వ తారీఖున మనం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజిస్తే మనకి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాం అనేది కూడా చూద్దాం. అమ్మవారు క్షీరసాగర మదన నుంచి బయటకు వచ్చారు కాబట్టి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటిది క్షీరసాగరం మదనం జరిగినప్పుడు పాలకడల నుంచి అమ్మవారు బయటకు వచ్చారు. సో పాలతో చేసినటువంటి పదార్థాలు, అదేవిధంగా గవ్వలు మరియు అదేవిధంగా బిల్వపత్రాలు, లక్ష్మీ స్వరూపమైనటువంటి బిల్వపత్రాలు, పూలు, ఫలాలు, అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు, వాటితో పాటు ఇష్టమైనటువంటి వస్తువుల్లో ముఖ్యంగా కుంకుమ, పసుపు, గంధం ఇలాంటివన్నీ చాలా ఇష్టమైనటువంటివి. అమ్మవారికి వచ్చినప్పటికి ఎన్నో ప్రీతికరమైనటువంటి పేర్లు అంటే దాంట్లో శ్రీ మహాలక్ష్మి అనేటువంటి ఒక పేరు. శ్రీ మహాలక్ష్మి అనేటువంటి మహాలక్ష్మి స్వరూపం మనం చూసినట్లయితే అమ్మవారు గమనించినట్లయితే ఈ యొక్క త్రయోదశి అంటే 13 ఏళ్ల కలిగినటువంటి వయస్కురాలైనటువంటి అమ్మవారిని మనం కాబట్టి శ్రీ మహాలక్ష్మికి ఈ త్రయోదశి దినం రోజు అమ్మవారిని పూజించడం అనేది జరుగుతుంది. దాని యొక్క మూలార్థం ఆ యొక్క త్రయోదశి రూపం అంటే త్రిగుణ రూపం కాబట్టి అమ్మవారికి ఈ యొక్క త్రయోదశి దినం రోజు అమ్మవారిని ఎక్కువగా పూజించడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. ఆశ్వీజ మాసంలో వచ్చినప్పటికీ పౌర్ణమి కూడా విశేషమైనటువంటిది. పౌర్ణమి గడిచిపోయింది. ఇప్పుడు ఎవరైతే పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించలేదో ప్రదోషకాల సమయంలో ముఖ్యంగా స్థిర లగ్నాల్లో, వృషభ లగ్నాల్లో
7:29 నుండి ఈ యొక్క తిథి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క ముఖ్యంగా వృషభ లగ్నం అనేది స్టార్ట్ అవుతుంది. 2:20 వరకు ఈ యొక్క సమయం అనేది ఉంటుంది. ఈ యొక్క వృషభ లగ్నం అనేది చాలా ముఖ్యమైనటువంటి లగ్నం. ఇప్పుడు గమనించినట్లయితే వృషభ లగ్నానికి ధనస్థానంలో గురు సంచారం, షష్టమంలో రవి కుజులు బలమైనటువంటి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే శని కూడా లాభస్థానంలో ఉన్నాడు. ఇటువంటి బలమైనటువంటి లగ్నం చాలా యోగకరమైనటువంటిది, అదే ఉపయుక్తమైనటువంటిది కూడా పూజ చేయడానికి. పూజ చేసే సమయంలో ముఖ్యంగా ఆ రోజు ముఖ్యంగా వచ్చేటప్పటికి సాయంకాలం పూట, మరి అదేవిధంగా ఉదయం పూట కూడా వచ్చేటప్పటికి వీలైతే ఉపవాసం చేయండి. ఉదయం పూట ఉపవాసం చేసేసి సాయంకాలం పూట ప్రదోష సమయానికి పూజ చేసిన తర్వాత ఉపవాసాన్ని విడవటం అనేది ముఖ్యంగా చాలా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ రోజు ముఖ్యంగా మనం ఇంటిని దీపాలతో అలంకరించాలి. అదేవిధంగా త్రయోదశి దినం రోజు మాస శివరాత్రి కూడా కలిసి వచ్చిందన్నమాట. ఆ రోజు దీపారాధన చేయడం, శివుణ్ణి కూడా పూజించడం కూడా చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి రోజు. ఆ రోజు ముందుగా వచ్చేటప్పటికి యమద్వీపం పెట్టాలనుకునేటువంటి వారు అంటే బలిద్వీపం అని కూడా అంటారు దీన్ని. ఇక ఇంటి ముందు ఎవరైనా సరే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించేసేసి ఇంటి బయట పెట్టడం అనేది మనకు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి, ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఒక ఆచారం. ఎందుకు ఇలా పెడుతున్నాము అంటే ఎవరికైతే అల్పాయుష్యుగా శరీరంలో ఇహబాధలు కలిగి అకాల మృత్యువు నుంచి బయటపడడానికి మన యొక్క వంశస్థులు లేకపోతే మనవాళ్ళు, మన ఇంట్లో ఉండేటువంటి వారు, వాళ్ళని కాపాడటం కోసం త్రయోదశి నుండే ఈ యొక్క పండగ అనేది మొదలవుతున్నది. త్రయోదశి దినం రోజు ఇక బలిదీపాన్ని పెట్టడం, బలిదీపం పెట్టేటప్పుడు నువ్వుల నూనెతో ముందుగా దానిలో నూనె పోయటం, దాని తర్వాత ఒత్తి వేయటం, దాని తర్వాత పెట్టేటప్పుడు ఎప్పుడో దీపాన్ని కింద పెట్టకుండా దాని కింద ఏదైనా సరే ఒక దానికి ఒక సింహాసనం లాగా లేకుండా దానికి ఒక ముగ్గులాగా కానీ లేకుండా అక్కడ ఏదైనా ఒక బియ్యం కానీ అక్కడ వేసి దాని మీద పెట్టినట్లయితే, ఇంకా ఎత్తుగా పెట్టినట్లయితే దానికి ఒక గౌరవము, గుర్తింపు ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. అదేవిధంగా దానికి ఒక విశిష్టమైనటువంటి ప్రఖ్యాతి కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ త్రయోదశి దినం రోజు మనం బలిదీపం పెట్టుకోవటం, అదేవిధంగా బలిదీపం కానీ యమదీపం కానీ అంటారు. అసలు బలిదీపం పెట్టుకోవటం వల్ల ఎందుకొని దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, బలిదీపం అనేది మనం ఒకానొక సమయంలో శాపగ్రస్తుడైనటువంటి, అంటే మనకు కాశీ పట్టణంలో శాపగ్రస్తుడైనటువంటి రాజకుమారుడు, ఆ రాజకుమారుణ్ణి ఎంతో ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి యువరాణి, ఆ యొక్క వేరే దేశపు యువరాణి ఎంతో ప్రేమించి వివాహం చేసుకోవడం జరుగుతుంది. కానీ జ్యోతిష్యులు తనకి అపమృత్యు దోషం ఉందని చెప్పి ఆ యొక్క యువరానికి వివాహం తర్వాత చెప్పడం ద్వారా ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో తన భర్తని ప్రేమాభిమానాలతో దీన్ని కాపాడుకోవటానికి తను ఎప్పటి నుంచో పూజించేటువంటి లక్ష్మీ స్వరూపాన్ని పూజించడం మొదలు పెడుతుంది. అప్పుడు లక్ష్మీ అమ్మవారికి దీపాలంకరణ చేసి అమ్మవారిని ప్రతిష్ఠించి దాని తర్వాత దీపాలంకరణ చేసి పువ్వులతో, సుగంధ ద్రవ్యాలతో, అక్షతలతో నానా విధమైనటువంటి రుచికరమైనటువంటి ప్రసాదాలతో అమ్మవారికి సమర్పించిన తర్వాత పూజిస్తూ ఉంటుంది. అలా పూజిస్తున్నటువంటి సమయంలో ఆమెకు మధురమైనటువంటి గానం ఏదైతే ఉంటుందో ఆ యొక్క మధురమైనటువంటి గానాన్ని ఆ యొక్క కుమారుడితో పాటు తను శయనించే సమయంలో తను ఎంతో మధురమైనటువంటి గానాన్ని ఆలపిస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆలపిస్తున్నటువంటి సమయంలో యముడు రావటం జరుగుతుంది అన్నమాట. ఆ యొక్క యముడు రావటం చూసి తన యొక్క గాన మాధుర్యానికి పరవశుడైనటువంటి ఈ యొక్క యముడు దాన్ని అక్కడ నిల్చుండిపోతాడు అన్నమాట. అంటే ఒక మనిషి ఎదుటి మనిషిని ఏ విధంగా మెస్మరైజ్ చేయొచ్చు, లేకపోతే ఏ విధంగా తన యొక్క మనస్సుని చూరగొనొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఆ యొక్క గానం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావటం మొదలెడతాడు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ ఆ యొక్క యముడిని కూడా పూజిస్తూ అక్కడ రాజకుమారి ఒక బలిదీపాన్ని పెడుతుంది అన్నమాట. ఆ యొక్క బలిదీపాన్ని చూసినటువంటి యముడు సంతుష్టుడై తన యొక్క ప్రాణాన్ని, అంటే అపమృత్యు దోషం నుంచి తనని విముక్తి కలిగించి వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. అంటే మన ఇంట్లో ఎంతోమంది ఎంతో ఆశలతో వారి యొక్క జీవితాలకి పరిపూర్ణం చేసుకోవాలి, ఇంట్లో ఉన్నటువంటి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, అదేవిధంగా ఎన్నో విధమైనటువంటి కోరికలతో జీవితాన్ని మొదలు పెడతారు. కానీ కొంతమంది అపమృత్యు దోషంతో వాళ్ళు తనువుని చాలిస్తూ ఉంటారు. ఆ యొక్క తనువును చాలించినప్పుడు ఎంతో తట్టుకోలేనటువంటి పరిస్థితి, హృదయం కూడా ఉంటుంది. ఆ యొక్క సమయంలో అలాంటి పరిస్థితులు మన ఇంట్లో తలెత్తకుండా ఉండడం కోసం ముందుగానే వచ్చేటప్పటికి బలిదీపాన్ని ఇంటి ముందు ప్రతిష్ఠించి ఆ యొక్క దినం రోజు
చేయటం అనేది మంచిది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పూజ ఏదైతే ధనత్రయోదశి రోజు చేసేటువంటి పూజ వచ్చేటప్పటికి చాలా ముఖ్యమైనటువంటిది. అది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పూజ కూడా చెప్పవచ్చు అనమాట. ఆ యొక్క దినం రోజు స్థిర లగ్నం అంటే వృషభ లగ్నానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే స్థిర లగ్నం అనమాట. స్థిర లగ్నంలో చేసేటువంటి పూజ అనేది ఎప్పుడైనా సరే స్థిరమైనటువంటి ధనాన్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి లగ్నాల్లో వృషభ లగ్నం అనేది ఇప్పుడున్నటువంటి స్థితికి ప్రదోష సమయానికి కరెక్ట్గా కలిసి రావటం కూడా కలిసి వస్తున్నది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరల రీత్యా అంటే బంగారం వెండి ధరల రీత్యా అమ్మవారిని పూజించే సమయానికి బంగారు ఆభరణాలు కానీ ఇంట్లో ఏదైనా ఉన్నట్లయితే వాటిని కూడా పెట్టి అదే సమయానికి అమ్మవారి ముందు ఇంకా మనం సుఖ సంతోషాలతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, చీకు చింతలు లేనటువంటి జీవితాన్ని ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ అష్టైశ్వర్యాలు, మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ ఆభరణాల విషయంకి వస్తే ఆభరణాలు వచ్చేటప్పటికి విష్ణు స్వరూపం, అమ్మవారు వచ్చేటప్పటికి లక్ష్మీ స్వరూపం, ఇద్దరిని పూజించినట్టుగా మనకు సరిపోతుంది. అదే సమయానికి వీలైతే మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే ఆ యొక్క శివలింగానికి కూడా అభిషేకం చేసుకున్నట్లయితే ఈ యొక్క శని బాధలు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఏలినాటి శని ప్రభావ రీత్యా ఎవరైతే కష్టాలు పడుతున్నారో ఆ యొక్క సమయానికి ఆ యొక్క శని బాధల నుంచి కూడా కొంచెం విముక్తి పొందడం అనేది జరుగుతుంది. అన్ని మంచి సమయాలకి సమయానుకూలంగా అన్ని మంచివే జరగటం జరుగుతుంది. స్వస్తి.